హలో నమస్తే అన్నలు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ రాహుల్, హాయ్ చెప్పు కదా. అయ్యో రాహుల్ అంటే తెలుసా మీకు? స్టార్టింగ్లో మన ఛానల్ ఉంటాడు ఈయననే. యాక్చువల్గా నాకు చెప్పాలంటే ఈయనకు ఇవ్వాలని నేను ఛానల్ పెట్టిన. నేను తర్వాత ఎంత పైకైనా నా ఛానల్ పడిపోయినా కానీ ఈయన పేరు చెప్తా ముందుగా. సవాల్ చేసింది నన్ను, అన్నా నీకు ధైర్యం ఉందా, పెడతావా అది ఇది అని చెప్పి మొత్తం నన్ను రెచ్చగొట్టి ఛానల్ పెట్టించింది మాత్రం ఈయననే. ఇంకా ఏం చేస్తారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఓకే, బాయ్. రాహుల్ బాగున్నావా? ఎట్లున్నావు? నీ ఛానల్ ఎట్లా నడుస్తుంది? పోయింది తీసేసినావా? యూజ్ చేస్తలేను. చూసినావా, నాతో సవాల్ చేసిండు 15 రోజులలో ఊళ్ళకు ఒక్కో వ్యూస్ వస్తాయి అని చెప్పేసి, సబ్స్క్రైబర్ పెరుగుతాయని చేసిండ్రు. 10 డేస్లలోనే నాకు 35 సబ్స్క్రైబర్ పెరిగారు. తమ్ముడికి 3 సబ్స్క్రైబర్ పెరిగిండ్రు అయినరు. అట్లనే మళ్ళీ నాకు సపోర్ట్ చేసిండు. అన్న నీకు సబ్స్క్రైబర్ పెరుగుతారు కదా, ఎందుకు నువ్వు డిలీట్ చేస్తావు ఛానల్, అట్లే ఉన్నది అట్లనే అని చెప్పేసి ఈ తమ్ముడు వాళ్ళని అయితే నేను ఛానల్ పెట్టడం జరిగింది. ఇక సఫర్ అవుతున్నాం. ఇప్పుడైతే పెట్టేటప్పుడు ఛానల్ పెడతాం మంచినే, కానీ సఫర్ అయిందన్న మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎంత వ్యూస్ వచ్చినా కానీ సబ్స్క్రైబర్ పెరిగినా కానీ ఎంత అనిపిస్తుంది తమ్ముడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. మనం ఇట్లా బలవంతంగా వీడియో తీసుకుంటూ అవుతుంది. మరి ఒక్కోసారి బ్యాడ్ అనిపిస్తుంది, ఎంత మంచిగా అనిపించదు. ఫ్రెండ్స్ వేరేటోళ్ళతో అవసరం మారా నీకు అది ఇది అని చెప్పేసి ఏదో ఇదో అంటారు. ఇంకా ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీరైతే? మరి బాగున్నారా? మాకు మా ఫ్రెండ్స్ కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. రావుడు ఎంత సబ్స్క్రైబర్ తర్వాత కలిసినావు ఛానల్ పెట్టించినాక? నీ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కలిసిన, అప్పుడు వెళ్తే ఇప్పుడు 2K మళ్ళీ మధ్యలో 100 సబ్స్క్రైబర్ అయిన తర్వాత ఈ తమ్ముడు ఇంటికి అయ్యిండు. అవునా? ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చేసరికి అన్న నీ ఛానల్ సబ్స్క్రైబర్ ఎంత పెరుగుతుంది అన్నాడు. కాకపోతే అప్పటికే 1000 మీద 3 మంత్లనే 1000 పైన అయినాయి. మన ఛానల్ అయితే ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, మన ఛానల్ ఎంత 2.6K ఎంత ఉండే, 150 2K 150 అయినాయి ఫ్రెండ్స్. ఇప్పటికైతే నడుస్తుంది ఛానల్, ఏదో మీ దయ వలన. మీరు అందరు చూస్తూ లైక్ కొడుతూ షేర్ చేస్తూ సబ్స్క్రైబర్ చేస్తూ, అందుకని చెప్పేసి ఈ తమ్ముతో ఒక వీడియో వేద్దామని చాలా రోజుల తర్వాత ఈ తమ్ముతో వీడియో చేస్తున్నాం. ఒక చిన్న చాయ్ పార్టీ ఇది. ఈ తమ్ముడికి తొందరలే మంచి ఒక పార్టీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా, మీ అందరి ఆశీర్వాదంతో. అన్నకి ఎక్కువ సబ్స్క్రైబర్ అయితే పార్టీ ఇస్తాడు. వెయిటింగ్. మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది కానీ టైమింగ్ అవర్స్ పడతలేదు ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. దుబాయ్లో మీ సామన్న ఇంతటితో చిన్న వీడియో. ఈ వీడియోస్ కూడా మళ్ళీ ఎట్లా చెప్పనా, 3 minutes పైన ఉంటేనే వీడియోస్ పెట్టచ్చు, లేకపోతే షార్ట్ కిందకి పోతుంది. వస్తలేవా? షార్ట్సే వస్తాయి అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మా అన్న ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి ఇట్లా ఫుల్ వీడియోస్ పెడతాడు. దుబాయ్లో ఎలా ఉంటుంది లైఫ్, దాని గురించి అన్నీ మీకు చెప్తాడు. రాహుల్ నువ్వు వచ్చినప్పుడు ఎట్లున్నావు? అప్పటికిప్పటికి ఎంత గ్రోత్ ఉంది చెప్పు? చాలా ఉందన్న. అప్పటి కొత్త వచ్చినప్పుడు నీకు మీసాలు కూడా రాలేవు, గడ్డాలు కూడా చిన్న పిల్లల లెక్కలు ఉంది. అదేందా? ఇప్పుడు పెద్దోడు అయిపోయినావు. సూన్ మేబీ పెళ్లి చేసుకుంటే పోయిన తర్వాత, అంతేనా? అవును. బాయ్ అన్నాడు అందరూ. మా తమ్ముడు కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను మాత్రం ఎంత దూరం పోయినా ఈ ఛానల్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మాత్రం ఈ తమ్ముడిని మర్చిపోను. ఎందుకంటే యూట్యూబ్ గురించి కానీ నాకు ఈ ఆన్లైన్ గురించి కానీ అసలు నాకు తెలియదు. ఈ తమ్ముడు రెచ్చగొట్టి నన్ను ఛానల్ పెట్టించిండు. ఈ తమ్ముడే. ఈ తమ్ముడు తర్వాతనే అందరూ నెక్స్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఛానల్ పెట్టించిన వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోదు కదా. ఓకే రాహుల్, బాయ్ చెప్పు. బాయ్.